హాయ్ మామ. టాక్సిక్ 5 years తర్వాత యష్ గారి నుంచి వస్తున్న సినిమాకి హైయెస్ట్ బడ్జెట్, ఎక్కడా లేని స్టార్ కాస్ట్, ట్రైలర్తో హైప్ అన్నీ కలిసి రిలీజ్కి ముందు ఒక భారీ హైప్తోనే సినిమా అయితే రిలీజ్ అయింది. ఈరోజే ఇప్పుడే చూశాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చలేదు. అస్సలు నచ్చలేదా అంటే అస్సలు నచ్చలేదనే చెప్తాను. అంత మాట అన్నాం. అస్సలు నచ్చకపోవడానికి ఏముందరా అంటే ఇది లేదు మా సినిమాలో. ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సినిమా చూస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక్క డౌట్, అసలు సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుంది? ఎక్కడ పడితే అక్కడ లాపదాలు, అడల్ట్ సీన్స్, ఇష్టం వచ్చినట్టు ఎఫర్ట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మామ. వాటన్నిటిని అబ్జెక్ట్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. అలాగే సెన్సార్ చేసినట్టు నాకు అనిపించలేదు, మ్యూట్ చేసినట్టు కూడా అనిపించలేదు. ఎక్కడా కూడా ఎమోషన్ అనేది నాకు వర్కౌట్ అవ్వలేదు. ప్రతి క్యారెక్టర్ ఓవర్కనే ఏడుస్తూ ఉంటారు, ఓవర్కనే అరుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు, కొంచెం చెప్పి చేయండిరా అని అనిపించింది. సేమ్ టైం ఏవో క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉండదు. డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టి తీసాం అన్నట్టే ఉంటుంది సినిమా. హీరో క్యారెక్టర్కి ఎందుకు నేను కనెక్ట్ అవ్వాలి అట్టే నాకు అనిపించింది మామ. మళ్ళీ ఇంతోటి సినిమాకి హైక్స్, సేమ్ టైం ఉమెన్ క్యారెక్టర్స్ని రాసిన విధానం నిజంగా ఉమెన్ డైరెక్టరే తీశారా అని అనిపించింది. ఈ సినిమాలో అమ్మాయిలు ఎందుకున్నారా అంటే పొలం దున్నించుకోవడానికే అన్నట్టుంది రైటింగ్. ఏ క్యారెక్టర్ కూడా ఎందుకు వస్తుందో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతుందో తెలీదు, ఎందుకు సడన్గా ఆగిపోతుందో కూడా అర్థం కాదు. మోటివ్ ఉన్న ఒక్క నయనతార గారి క్యారెక్టర్ ఎండింగ్ కూడా నాకు జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఏదేదో అవుతానే ఉంటుంది. వాట్ ఈస్ దిస్ అని అనిపించింది. మళ్ళీ మధ్యలోనే సగం మంది వాకౌట్ చేశారంటేనే అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉందో. నేను ఈ మధ్యకాలంలో చూసిన దారుణమైన సినిమా అనే అంటాను. ఇక పాయింట్ విషయానికి వస్తే, గంగ తన తమ్ముడు రాయ తన తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలని కోరికతో బ్రతుకుతూ ఉంటారు. మరి రాయ ఆ కోరికని తీర్చుకున్నాడా? ఈ జర్నీలో రాయకి ఎదురైన పరిస్థితులు ఏంటి, క్యారెక్టర్స్ ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, యష్ గారి యాక్టింగ్ ప్రాణం పెట్టారని చెప్తాను, బట్ దేనికి ఉపయోగం లేకుండా అయితే పోయింది. నెక్స్ట్ నయనతార గారి క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ డిజైన్, ఆవిడ స్క్రీన్ ప్రెసెన్స్, ఆవిడ ఉన్నప్పుడు మాత్రమే సినిమా చూసే విధంగా ఉందని నేను చెప్తాను మామ. నెక్స్ట్ విజువల్స్ అండ్ ఆర్ట్ వర్క్ నిజంగానే మనల్ని 1940s తీసుకెళ్ళిపోతాయి. అవి అంత బాగున్నాయి. నెక్స్ట్ అబాహి సాంగ్ ఒకటి వినడానికి బాగుంది, చూడడానికి అయితే నాకు నచ్చలేదు. ఇంకా ఒక్కటి కూడా వెతుకుదామంటే ప్లస్ పాయింట్లా నాకు అనిపించలేదు మామ. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే హోల్ సినిమానే మైనస్ అంటాను. సినిమాలో కథ లేదు, స్క్రీన్ ప్లేలో అర్థం లేదు, డైలాగ్స్ ఊరకనే దారుణంగా ఉన్నాయి, ప్రతిదీ ప్రవచనంలాగే అనిపిస్తుంటుంది. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా డిజైన్ బాగాలేదని చెప్తాను మామ. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్ రోడ్ల మీద పెరుగుతారు, కానీ ప్రతి మాట ప్రవచనంలానే చెప్తారు. ఇదేం రైటింగో నాకు అర్థం కాదు. హీరో ఇష్టం వచ్చినట్టు తాగుతూనే ఉంటాడు, కానీ ఫిట్గానే ఉంటాడు. అదేంటో నాకు అసలు అర్థం కాలేదు. అసలు ఏది ఎందుకు జరుగుతుందో అన్నట్టే ఉంటుంది మామ. హీరో క్యారెక్టర్ మరీ దారుణంగా ఉందేమో అనిపించింది. అమ్మాయి అంటేనే ఆ పనికి తప్ప ఇంక దేనికి అవసరం లేదన్నట్టు ట్రీట్ చేస్తుంటాడు హీరో. ఇంకా అలాంటి క్యారెక్టర్కి నేను ఎందుకు సింపతి చూపించాలి? ఆ ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఏది గొప్పగా ఉండదు మామ. ఏది పడితే అది జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. బీజిఎం సాంగ్స్ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. కియారా గారి క్యారెక్టర్ ఉన్నంతలో బాగుంటుంది, బట్ మిగతా ఏ క్యారెక్టర్ కూడా జాహ్లేస్తుంది, మీరు ఎందుకు చేశారు ఈ సినిమా అన్నట్టు. రుక్మిణి వసంతన్ గారి క్యారెక్టర్ బిల్డప్ స్టార్టింగ్లో ఒక రేంజ్లో ఉంటుంది, బట్ తర్వాత ఎందుకుంది క్యారెక్టర్ అనిపించేలానే ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే కుటుంబంతో కాదు కదా ఒక్కరం కూడా చూడలేని కుటుంబ కథ చిత్రం ఈ చిత్రం అని అంటాను. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎందుకు తీశారు, ఎలా రాశారు అని అయితే అనిపించింది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, తన్నం పెట్టాలనిపించింది మామ. ఉన్నంతలో అబ్బాయి క్యారెక్టర్ బాగుంటుంది, కొడుకు క్యారెక్టర్, బట్ అది కూడా ఒక ఎండింగ్ ఇస్తారు. దాని మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. ఇక ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే నచ్చలేదు మామ, అస్సలు నచ్చలేదు. ఇక నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉండదనే చెప్తాను. ఇక మీ ఇష్టం. యష్ గారి మీద అభిమానంతో ఒక్కసారి కూడా ట్రై చేస్తానంటే కష్టమనే అంటాను. ఇక నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.